హలో ఎవ్రీవన్. ఇవాల్టి వీడియోలో మనం ఆగస్ట్ 24th కి సంబంధించి కరెంట్ అఫైర్స్ బిట్స్ గురించి క్లియర్‌గా తెలుసుకుందాం ఈ వీడియోలో. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. అదే విధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అందరూ లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్‌కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. కింద కామెంట్ చేసిన వాటికి లింక్స్ కూడా ఇచ్చేస్తాను. సో, ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఆగస్ట్ 24th కి సంబంధించి కరెంట్ అఫైర్స్ బిట్స్ గురించి తెలుసుకుందాం. సో, అన్నీ కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉన్నాయి క్వెషన్స్. మీకు ఆన్సర్స్‌తో సహా క్లియర్‌గా నేను మీకైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అదే విధంగా ఇక్కడ మనకి క్వెషన్స్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంది, తెలుగు మీడియంలో ఉంది. 2 లాంగ్వేజెస్ మీకు ఒకేసారి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. కాకపోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను మీకైతే ఓన్లీ తెలుగులో మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా? సో, ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఇక్కడ చూసుకుంటే మీకు బిట్ నెంబర్ 1 చూసుకుంటే చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార కార్యనిర్వహణ అధ్యక్షుడిగా ఈ కింది వారిలో ఎవరు నియమితులయ్యారు? నెంబర్ 1 జి నరేంద్ర, నెంబర్ 2 ఎస్ మురళి, నెంబర్ 3 పి గంగాధర్, నెంబర్ 4 కె సత్యనారాయణ. సో ఆన్సర్ వచ్చి మనకి నెంబర్ 1 అమ్మా జి నరేందర్. బిట్ నెంబర్ 2 సెక్యూరిటీస్ మార్కెట్లలో పాల్గొనకుండా సెబీ అనిల్ అంబానీపై ఎన్ని సంవత్సరాలు నిషేధం విధించింది? నెంబర్ 1 2 సంవత్సరాలు, నెంబర్ 2 3 సంవత్సరాలు, నెంబర్ 3 4 సంవత్సరాలు, నెంబర్ 4 5 సంవత్సరాలు. సో మనకు ఆన్సర్ వచ్చి నెంబర్ 4 అమ్మా 5 సంవత్సరాలు. బిట్ నెంబర్ 3 ప్యారిస్‌లో జరిగే పారా ఒలింపిక్స్‌లో తొలి ట్రాన్స్‌జెండర్‌గా ఈ కింది వారిలో ఎవరు పాల్గొననున్నారు? నెంబర్ 1 వాలెంటీనా, నెంబర్ 2 మేరీ స్మిత్, నెంబర్ 3 మరియానా, నెంబర్ 4 బ్యూలా. సో ఆన్సర్ వచ్చి మనకి నెంబర్ 1 అమ్మా వాలెంటీనా. సో బిట్ నెంబర్ 4 సో ఇట్స్ వెరీ జస్ట్ వెయిట్. ఉద్యోగుల వ్యక్తిగత జీవిత సంరక్షణకు రైట్ టు డిస్కనెక్ట్ పేరిట కొత్త చట్టాన్ని ఏ దేశం ప్రవేశపెట్టనున్నది? నెంబర్ 1 నేపాల్, నెంబర్ 2 ఆస్ట్రేలియా, నెంబర్ 3 న్యూజిలాండ్, నెంబర్ 4 రష్యా. సో మనకి ఆన్సర్ వచ్చి నెంబర్ 2 మా ఆస్ట్రేలియా. బిట్ నెంబర్ 5 ఆహార భద్రత ప్రమాణాల చట్టం ఏ సంవత్సరంలో రూపొందించారు? నెంబర్ 1 2004, నెంబర్ 2 2005, నెంబర్ 3 2006, నెంబర్ 4 2008. సో ఆన్సర్ వచ్చి మనకి నెంబర్ 3 మా 2006. బిట్ నెంబర్ 6 యుడిఏఎన్ పథకం దేనికి సంబంధించినది? నెంబర్ 1 రోడ్లు, నెంబర్ 2 రైల్వేలు, నెంబర్ 3 ఓడలు, నెంబర్ 4 వాయు రవాణా. సో ఆన్సర్ వచ్చి మనకి నెంబర్ 4 అమ్మా వాయు రవాణా. బిట్ నెంబర్ 7 ఐటీబీపీ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా ఈ కింది వారిలో ఎవరు నియమితులయ్యారు? నెంబర్ 1 ప్రీతి సుడన్, నెంబర్ 2 ఎం సురేష్, నెంబర్ 3 సంజీవ్ రైనా, నెంబర్ 4 వినయ్ మెహాన్ క్వాత్రా. సో ఆన్సర్ వచ్చి మనకి నెంబర్ 3 అమ్మా సంజీవ్ రైనా. బిట్ నెంబర్ 8 ఇటీవల ఈ కింది ఏ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది? నెంబర్ 1 తెలంగాణ, నెంబర్ 2 ఆంధ్రప్రదేశ్, నెంబర్ 3 కేరళ, నెంబర్ 4 కర్ణాటక. సో ఆన్సర్ వచ్చి మనకి నెంబర్ 2 మా ఆంధ్రప్రదేశ్. సో తర్వాత బిట్ నెంబర్ 9 తెలుసుకుందాం. చూడండి. ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీసు ఐటీబీపీని ఎప్పుడు స్థాపించారు? నెంబర్ 1 1960, నెంబర్ 2 1961, నెంబర్ 3 1962, నెంబర్ 4 1963. సో ఆన్సర్ వచ్చి మనకి నెంబర్ 3 మా 1962. బిట్ నెంబర్ 10 2024లో ఈ కింది వాణిలో ఎవరు ఫెమినా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌గా ఎంపికయ్యారు? నెంబర్ 1 భవ్యారెడ్డి, నెంబర్ 2 ప్రకృతి కుంభం, నెంబర్ 3 ప్రీతి పట్నాయక్, నెంబర్ 4 మహేశ్వరి రెడ్డి. సో ఆన్సర్ వచ్చి మనకి నెంబర్ 1 భవ్యారెడ్డి. బిట్ నెంబర్ 11 ఇటీవల మహిళల కోసం అవని పేరుతో ప్రత్యేక పొదుపు ఖాతాను ప్రారంభించిన బ్యాంక్ ఏది? నెంబర్ 1 బంధన్ బ్యాంక్, నెంబర్ 2 ఎస్బీఐ, నెంబర్ 3 హెచ్డిఎఫ్సి, నెంబర్ 4 ఐసిఐసిఐ. సో మనకు ఆన్సర్ నెంబర్ 1 బంధన్ బ్యాంక్. బిట్ నెంబర్ 12 ఇంగ్లీష్ ఉన్నది మన తెలుగు చూడండి. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఈ క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందమ్మా. చంద్రయానం 3 గురించి. చంద్రయానం 3 మిషన్ ద్వారా ఎన్ని గిగాబైట్ల సమాచారాన్ని సేకరించారు? నెంబర్ 1 44 గిగాబైట్లు, నెంబర్ 2 55 గిగాబైట్లు, నెంబర్ 3 66 గిగాబైట్లు, నెంబర్ 4 77 గిగాబైట్లు. సో ఆన్సర్ వచ్చి మనకి నెంబర్ 2 మా 55 గిగాబైట్లు. బిట్ నెంబర్ 13 2023లో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న నందిని గుప్తా ఈ కింది ఏ రాష్ట్రానికి చెందినవారు? నెంబర్ 1 రాజస్థాన్, నెంబర్ 2 మహారాష్ట్ర, నెంబర్ 3 కేరళ, నెంబర్ 4 ఢిల్లీ. సో ఆన్సర్ వచ్చి మనకి నెంబర్ 1 అమ్మా రాజస్థాన్. డీజీజీఐని విస్తరించుము. నెంబర్ 1
డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటెలిజెన్స్. నెంబర్ 2 డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటెలిజెన్స్. నెంబర్ 3 డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇండియా. నెంబర్ 4 డైరెక్టర్ ఆఫ్ స్వర్మ. సో డైరెక్ట్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటెలిజెన్స్. సో మనకు వచ్చి నెంబర్ 2 మా ఆన్సర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటెలిజెన్స్. బిట్ నెంబర్ 15 2024 జనవరి నుండి జూన్ కాలానికి భారతదేశ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఈ కింది ఏ దేశం కలదు? నెంబర్ 1 చైనా, నెంబర్ 2 రష్యా, నెంబర్ 3 అమెరికా, నెంబర్ 4 జపాన్. సో మనకు ఆన్సర్ నెంబర్ 3 మా అమెరికా. సో ఇది మా ఆగస్ట్ 24 సంబంధించి టాప్ 15 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఆగస్ట్ 25కి సంబంధించి 26కి సంబంధించి వీడియోస్ గురించి తెలుసుకుందాం. సో ఆ వీడియోస్ ఎవరైనా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి బెల్ బటన్ కూడా అందరూ ఆల్ అయి పెట్టుకున్నారంటే సో అప్పుడు నేను మీకు వీడియో పెట్టిన వెంటనే నేను మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి. అక్కడ కూడా డైలీ మీకు అయితే అప్డేట్స్ అయితే పెడుతుంటాను. సో ఈ వీడియో పెట్టిన వెంటనే మీకు యూట్యూబ్లో మిస్ అయినా సరే టెలిగ్రామ్ లేదా వాట్సాప్లో మీకు అయితే అప్డేట్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడైతే జాయిన్ అయిపోండి. కింద కామెంట్స్లో వాటి లింక్స్ కూడా ఇచ్చేసాను. నెక్స్ట్ వీడియోలో మనం ఆగస్ట్ 25th 26th గురించి క్లియర్గా తెలుసుకుందాం కరెంట్ అఫైర్స్ బిట్స్ గురించి. సో ఫైనల్లీ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.